బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన కామెంట్స్ తెలంగాణ కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారాయి. పరకాల అసెంబ్లీ టికెట్ వ్యవహారం మరోసారి వేడెక్కింది. వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల పిలుపునిచ్చారు. దీనిపై కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత తీవ్రంగా స్పందించారు. ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల సమయం ఉండగానే అభ్యర్థిని ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. రేవూరు ప్రకాష్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కర్ణాకర్ అందిస్తారు. కర్ణాకర్, చెప్పండి. వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కలహాలు వ్యవహారం ఏదైతే ఉందో ముఖ్యంగా పరకాల నియోజకవర్గానికి సంబంధించి ఆ రాజకీయ విభేదాలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్లో అవి ఈరోజు పరకాల వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డిగా మారినాయి. సో ముఖ్యంగా ఈరోజు కొండా సురేఖ ఎవరైతే ఉన్నారో మంత్రి కొండా సురేఖ బర్త్డే సందర్భంగా పరకాలలో కేక్ కట్ చేసే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి కొండా సురేఖ కుమార్తె సుస్మిత పటేల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎందుకు ఈమె వ్యాఖ్యలు చేశారంటే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చారు. సమ్మక్క సారలమ్మను దర్శించుకొని అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని ప్రారంభించారు. ఆ తర్వాత నిర్వహించినటువంటి ఏదైతే సభ ఉందో ఆ సభలో మాట్లాడుతూ రేవూరు ప్రకాష్ రెడ్డిని మీరు గెలిపించారు పరకాల నుంచని, మళ్ళీ ఆయన్ని గెలిపించాలి, రెట్టింపు ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి, ఈ రేవూరు ప్రకాష్ రెడ్డిని గెలిపించాలని ఒక మాట చెప్పారు, ఒక కామెంట్ చేశారు. ఈ కామెంట్ను కొండా సుస్మిత పటేల్ ఖచ్చితంగా నిలదీయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డిని ఆమె నిలదీస్తూ మాట్లాడారు. గతంలోనే ఓ సందర్భంలో నెక్స్ట్ పరకాల నుంచి వచ్చేది నేనే ఎమ్మెల్యేగా నిల్చుంటా, పరకాల కొండా ఫ్యామిలీకి ఉన్నటువంటి అనుబంధం వేరు, పరకాలకు కొండా ఫ్యామిలీ చేసినటువంటి అభివృద్ధి కూడా ఎంతో ఉంది, కాబట్టి ఖచ్చితంగా నేనే ఎమ్మెల్యేగా నిలబడతా అని కొండా సుస్మిత పటేల్ గతంలోనే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇంకా 2 నుంచి 2.5 సంవత్సరాల వ్యవధి ఉంది. ఇప్పుడే ఇంత ముందు రేవూరు ప్రకాష్ రెడ్డిని ఎమ్మెల్యేగా ప్రకటించాల్సిన అవసరం ఏముంది అంటే మా ఫ్యామిలీని తొక్కేసే ప్రయత్నం జరుగుతూ ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతోంది. కాబట్టి నేను ధైర్యంగా ఎవరి మాట వినకుండా నేను ఖచ్చితంగా తీవ్రమైన కామెంట్స్ చేస్తున్నానే స్పృహతోనే ఆమె కామెంట్ చేశారు. ఆమె చేసిన కామెంట్స్ చాలా తీవ్రంగా ఉన్నాయి. ప్రభుత్వ పనితీరుకు సంబంధించి ఉన్నాయి, సీఎం రేవంత్ రెడ్డి పనితీరుకు సంబంధించి ఉన్నాయి, ప్రభుత్వంలోని కొంతమంది మంత్రులకు సంబంధించి కూడా ఆమె కీలక కామెంట్ చేశారు. మొట్టమొదటి కామెంట్ ఏంటంటే బీసీ మంత్రులకు బీసీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అనేది కామెంట్ చేశారు. మొన్న ఇటీవల హైదరాబాద్లో క్యూర్ పరిధిలో ఏదైతే 1,00,000 ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగిందో ఆ కార్యక్రమంలో వేసినటువంటి ఫ్లెక్సీ ఏదైతే ఉందో ఆ బ్యానర్లో ఓన్లీ సీఎం రేవంత్ రెడ్డి ఫోటో, అట్లాగే గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోటో మాత్రమే వేశారు. ఇన్ఛార్జ్ మంత్రి, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోటో ఎందుకు వేయలేదు, బీసీలు అంటే అంత చులకన అని ఫస్ట్ ఆమె కామెంట్ చేశారు. దాని తర్వాత మనకు కీలకమైన కామెంట్ ఏంటంటే రేవంత్ రెడ్డి బ్రదర్ ఒక షెల్ కంపెనీ క్రియేట్ చేశారు. ఖమ్మంలో ఆ షెల్ కంపెనీకి 200 కోట్ల విలువైన భూమిని దారాదత్తం చేశారు. ఇది నిజం కాదా, దీనికి సంబంధించి ఎవరు మాట్లాడతారో చర్చకు రండి దమ్ముంటే అంటూ తీవ్రమైన కామెంట్ చేశారు, తీవ్రమైన ఆరోపణలు చేశారు కొండా సుస్మిత పటేల్. అట్లాగే దీంతో పాటు మరొకమైన కీలక కామెంట్ ఏంటంటే దీనికి సంబంధించి అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్. అచ్చమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కావచ్చు, వాళ్ళంతా ఇబ్బంది పడుతూ ఉన్నారు. పచ్చ కాంగ్రెస్ అంటే టీడీపీ నుంచి వచ్చి కాంగ్రెస్లో జరిగినటువంటి కేడర్ ఏదైతే ఉందో నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యలో పోటీ ఉన్నది. సీతా దయాకర్ ఎవరు, గతంలో టీడీపీలో పనిచేసినటువంటి ఆమె కాంగ్రెస్ పార్టీకి ఏం చేసిందని ఆమెకు పదవి ఇచ్చారు అని సుస్మితా పటేల్ నిలదీశారు. అట్లాగే మనకు రేవూరు ప్రకాష్ రెడ్డి కూడా గతంలో టీడీపీలో పనిచేసినటువంటి వ్యక్తి. ఈ నేపథ్యం ఈ బంధంతోనే మీరు ఆయనకు మళ్ళీ టికెట్ ఇస్తామని ప్రకటించారా అన్నట్లుగా ఆమె నిలదీసే ప్రయత్నం చేశారు. దీంతో పాటు రేవంత్ రెడ్డికి సీఎం అయిన తర్వాత కళ్ళు నెత్తికెక్కాయా అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పిసిసి ప్రెసిడెంట్గా అయ్యేందుకు రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయ్యేందుకు కొండా సురేఖ చేసినటువంటి కృషి మర్చిపోయారా, మీరు ఆమె చేసినటువంటి హెల్ప్ మర్చిపోయారా,
సో అవన్నీ మర్చిపోయి సీఎం కాగానే మీ కళ్ళు నెత్తికెక్కాయా అంటూ కొండా సుస్మితా పటేల్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు మంత్రులు నాయకుల ఇళ్ల చుట్టూ పోలీసులను పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎటు పోతున్నారు, సో వాళ్ళ వ్యవహారాలు ఏంటనే దాని మీద ఇంటెలిజెన్స్ రిపోర్టు తీసుకోవాల్సిన అవసరం సీఎం రేవంత్ రెడ్డికి అవసరం ఎందుకు వచ్చింది అంటూ సుస్మితా పటేల్ నిలదీశారు. సో ఇది తీవ్రమైన వ్యాఖ్య. సీఎం రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్ ద్వారా మంత్రులు నాయకుల వద్ద పోలీసులను పెట్టి తద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడు అనేది సుస్మితా పటేల్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణకు సంబంధించి పెద్ద దుమారం రేగుతూ ఉంది. సో ఇంకొక కీలక కామెంట్ ఏంటంటే, నీ పక్కన పొంగు ఉన్నది, ఆ పొంగు ఎంతకాలమో ఉండదు, సో ఆ పొంగు సీఎమా నువ్వు సీఎమా మాకు అర్థం కావట్లేదు, రాష్ట్రంని ఎవరు పరిపాలిస్తున్నారో అర్థం కావట్లేదు అంటూ పరోక్షంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి సుస్మితా పటేల్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సో ఓవరాల్గా అటు మంత్రులను, ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పాత టీడీపీ క్యాడర్ను వీళ్ళందరినీ నిలదీస్తూ సుస్మితా పటేల్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సో ఈ 200 కోట్ల స్కామ్ ఏదైతే ఉందో, స్కామ్ ఉందని ఏదైతే ఆరోపించిందో, ఈ స్కామ్కి సంబంధించి నాకు సంబంధించి ఎవరైనా కౌంటర్ ఇస్తే నేను మీ బండారం మొత్తం బట్టబయలు చేస్తా, ప్రెస్ క్లబ్లోనే కూర్చొని మీకు సంబంధించిన స్కాములు, మీకు సంబంధించిన వ్యవహారం మొత్తం బయట పెడతానంటూ ఆమె ఛాలెంజ్ కూడా విసిరారు. సో దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆమె కామెంట్స్ వైరల్ అవుతా ఉంది. సో మినిస్టర్ హౌస్ వద్ద ఏదైతే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నామో, మినిస్టర్స్ వద్ద ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకొని ఏం చేయబోతా ఉన్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, సీఎం రేవంత్ రెడ్డికి అంత భయం ఎందుకు అంటూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సో మొత్తానికి రేవూరు ప్రకాష్ రెడ్డి మీద ఆయన వ్యక్తిగతంగా చూస్తే రేవూరు ప్రకాష్ రెడ్డికి 80 సంవత్సరాలు. ఇప్పుడు కూడా మళ్ళీ ఎమ్మెల్యేకి ఆయన టికెట్ మళ్ళీ ప్రకటించడం ఏంటి? జంజీ అని మీరు తెల్లారులేస్తే మాట్లాడతారు, మళ్ళీ జంజీకి అవకాశం ఇవ్వాలి కదా. 80 సంవత్సరాల రేవూరికి మళ్ళీ టికెట్ ఎందుకు? ఆయన డైపర్లు వేసుకొని నడుస్తూ ఉన్నాడు. ఇప్పుడే ఆ డైపర్లు వేసుకుంటున్నట్టు మా వ్యక్తికి మళ్ళీ టికెట్ ప్రకటించడం ఎందుకు? డైపర్లు వర్సెస్ జంజీ చూసుకుందాం. నేను ఇప్పుడు రాజీనామా చేయమండి రేవూరు ప్రకాష్ రెడ్డిని, మీరు వచ్చి క్యాన్వాసింగ్ చేయండి రేవూరు ప్రకాష్ రెడ్డికి. నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకుంటే నేను స్వతంత్రంగా నిలబడి పోటీ చేస్తా, ఎవరు గెలుస్తారో చూద్దాం. సో రేవంత్ రెడ్డి వచ్చినా, రేవూరు వచ్చినా, వాళ్ళ తాత వచ్చినా పరకాలలో నా గెలుపుని ఎవ్వరూ ఆపలేరు. నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఫిక్స్ అయిపోయాను. పరకాలలో చూసుకుందాం, ఎవరు తాడోపేడ చూసుకుందాం, మీరు దమ్ముంటే రండి అంటూ కూడా ఒక సవాల్ విసిరే ప్రయత్నం చేశారు సుస్మితా పటేల్. సో దీనిపైన అధిక సంస్థ ఏమంటుంది? ఎస్, దీనిపైన సుస్మితా పటేల్ వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ క్రమశిక్షణ వ్యవహారాల కమిటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో మల్లు రవి, ఎంపీ మల్లు రవి దీని మీద స్పందించారు. ఈమె వ్యాఖ్యల మీద స్పందించి ఏమన్నారంటే, ఆమె సీఎం రేవంత్ రెడ్డి గౌరవాన్ని భంగపరచేలా, గౌరవాన్ని అవమానపరిచేలా కామెంట్ చేశారు. ఖచ్చితంగా నేను చర్యలు తీసుకుంటాను, ఆమె మాట్లాడినటువంటి పూర్తి ఫుటేజ్ తెప్పించుకొని సో ఆమె మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటానని మల్లు రవి మీడియాతో ప్రకటించడం జరిగింది. సో దీని మీద ఈ సుస్మితా పటేల్ మాట్లాడినటువంటి చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కామెంట్స్ మీద మీనాక్షి నటరాజన్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో మీనాక్షి నటరాజన్ కూడా ఆరా తీసినట్లు, దీనికి సంబంధించి పూర్తి నివేదిక ఆమె ఇవ్వమని రాష్ట్ర పార్టీని కోరినట్లు కూడా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. సో వీళ్ళిద్దరు స్పందించారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి కూడా ఎవరు రేవూరు ప్రకాష్ రెడ్డి, అట్లాగే వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, వీళ్ళిద్దరూ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. హన్మకొండలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. సో ఫస్ట్ రేవూరు ప్రకాష్ రెడ్డి ఏమన్నారంటే, ఇది దీనికి సంబంధించి ఆమె ఇట్లాంటి ఇట్లాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదు, ఆమెకు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వమే లేదు. సో సహజంగా ఎక్కడ సీఎం మీటింగ్ పెట్టినా కానీ మళ్ళీ గెలిపియాలి ఇక్కడున్న ఎమ్మెల్యేనని చెప్పడం ఒక ఆనవాయితీ. సో ఆమె చేసిన కామెంట్స్ అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి నాకు టికెట్ ప్రకటించి మళ్ళీ ఓటేయాలని చెప్పారు తప్ప, సో ఇంత ముందుగా ప్రకటిస్తారనేది కరెక్ట్, ఎంత ముందుగా ప్రకటిస్తారనడంలో ఎట్లాంటి వేరే అంశం లేదనే విషయాన్ని రేవూరు ప్రకాష్ రెడ్డి మీడియా ముఖంగా చెప్పారు. సో కొండా సుస్మితా పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలను ఆమెకే వదిలేస్తున్నా, ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా, ఇంకా చూపించాల్సింది ముందు ఉంది, ముందు ఏంటో నేను చూపిస్తా అంటూ ఆయన కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది, కౌంటర్ ఇవ్వడం జరిగింది. సో అట్లాగే కేఆర్ నాగరాజ్ కూడా తీవ్రమైన కామెంట్ చేశారు. కొండా సుస్మితా పటేల్ చేసిన కామెంట్స్ సంబంధించి, పిల్లకాకేం తెలుసు ఉండేలు దెబ్బ, ఆమెకు కనీసం పార్టీలో సభ్యత్వం కూడా లేదు,
సో కాంగ్రెస్ పార్టీలో ఒక అభ్యర్థిని నిర్ణయించడానికి టీపీసీసీ నుంచి ఏఐసీసీ వరకు ఒక ప్రొఫార్మా ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. సో ఇవన్నీ కాకుండా ఆమె ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎట్లా కుదురుతుంది అంటూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యల్ని ఖండించారు కేఆర్ నాగరాజు. సో ఓవరాల్గా అక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇక్కడ క్రమశిక్షణ వ్యవహారాల కమిటీ చైర్మన్ మల్లు రవి, అట్లాగే మీనాక్షి నటరాజన్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ వరకు ఈ ఇష్యూ వెళ్ళింది. సో ఈ ఇష్యూ వల్ల కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకోబోతా ఉన్నది? నిర్ణయం సుస్మితా పటేల్ మీద తీసుకుంటుందా? సుస్మితా పటేల్ కనుక కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేకుండా ప్రాథమిక పార్టీ మెంబర్ నేపథ్యంలో కొండా సురేఖగా మంత్రిగా ఉన్నట్టు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ మీద వేటు పడుతుందా? సో ఏం చేయబోతా ఉంది? ఒకవేళ కొండా సురేఖ మీద వేటు పడితే ఒక బీసీ మంత్రి మీద ఇప్పటికే రెడ్లందరూ బీసీల మీద ఆధిపత్యం చలాయిస్తా ఉన్నారు. ఇది రెడ్ల పార్టీ అయిపోయింది కాంగ్రెస్ అనే అపవాదు ఉన్న నేపథ్యంలో ఒక బీసీ మంత్రిని తప్పించే ప్రయత్నం చేస్తారా, లేదంటే షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకునే ప్రయత్నం చేస్తారా? సో ఇది గతంలో కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారు కొండా సుస్మితా పటేల్. గతంలో రోహిన్ రెడ్డి కావచ్చు, కంపెనీల వ్యాపారులకు, కంపెనీల అధిపతులకు పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి బెదిరించి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. సో ఇట్లాంటి అన్ని తీవ్రమైన కామెంట్ చేశారు. ఆ సందర్భంలో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్సెస్ అట్లాగే కొండా సురేఖ వీళ్ళిద్దరి మధ్యలో వార్ నడిచింది. కొంత మనకు సమ్మక్క సారలమ్మ దేవాలయ పునరభివృద్ధి ఏదైతే ఉందో ఆ అభివృద్ధికి సంబంధించి టెండర్ల విషయంలో కూడా వార్ జరిగింది. సో అప్పుడు కొండా సురేఖ వాళ్ళిద్దరి మధ్యలో కొంత ఆ వివాదాన్ని సద్దుమణిగేలా కొంత ఒప్పందం జరిగింది. సో ఆ ఒప్పందం తర్వాత కొండా సురేఖ స్పందిస్తూ మంత్రి, సో ఇది టీ కప్పులో తుఫాన్ లాంటిది, సో ఇక మా మధ్యలో ఎట్లాంటి విభేదాలు లేవని స్పష్టం చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద చేశారు, ఇటు సీఎం రేవంత్ రెడ్డి మీద చేశారు, అటు రేవూరు ప్రకాష్ రెడ్డి మీద. సో వీళ్ళందరి మీద కామెంట్ చేసిన నేపథ్యంలో అధిష్టానం ఏఐసీసీ కావచ్చు, టీపీసీసీ కావచ్చు ఎట్లాంటి చర్యలు తీసుకోబోతుంది? అది మంత్రి కొండా సురేఖ మీద తీసుకుంటారా, కొండా సుస్మితా పటేల్ మీద తీసుకుంటారా, వేచి చూడాల్సిన అవసరం ఉంది. సో మోరల్గా చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీలో నిరసన గలాలు పెరుగుతూ ఉన్నాయి. మొన్న ఈ మధ్య కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లకు 5 లక్షలు ఇచ్చే ఇందిరమ్మ ఇండ్లకు 500 రూల్స్ పెడతారు, మీరు మాత్రం లక్షల కోట్లు దోచుకుంటా ఉన్నారు, పేదోడికి ఒక విధానం మీకు ఒక విధానం అంటూ ఆయన మాట్లాడిన కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినాయి, రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయినాయి, కాంగ్రెస్ పార్టీలో పెను దుమారం సృష్టించినాయి. సో ఇప్పుడు అదే సందర్భంలో ఇప్పుడు కొండా సుస్మితా పటేల్ ఎవరైతే మంత్రి కొండా సురేఖ కుమార్తె మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో సో ఇవి కూడా అదే స్థాయిలో వైరల్ అవుతూ ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి ఆయన సోదరులకు సంబంధించి అవినీతి ఆరోపణలు చేయడం అనేది ఇక్కడ తీవ్ర అంశంగా మారింది. మంత్రులు నాయకుల ఇండ్ల వద్ద ఏం జరుగుతుందో ఇంటెలిజెన్స్ రిపోర్టు సీఎం తీసుకుపోతా ఉన్నారనేది తీవ్ర వ్యాఖ్యంగా మారింది. సో వీటన్నిటిని పార్టీ ఎట్లా చూస్తుంది, వీటన్నిటిని పార్టీ ఎట్లా సద్దుమణిగేలా కృషి చేస్తుందా, లేదంటే ఖచ్చితంగా వేటు పడుతుందా? సో వేటు పడితే ఎట్లా పడుతుంది, ఎవరి మీద పడుతుంది అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికి సుస్మితా పటేల్ మాట్లాడిన మాటలను కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపుగా ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీ వ్యవహార తీరును కూడా చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీ నాయకులే వాళ్ళు అవినీతి పరులు, వాళ్ళు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అనేది ప్రతిపక్షాలకు ఒక అస్త్రం ఇచ్చేలా కొండా సుస్మితా పటేల్ మాట్లాడినటువంటి కామెంట్స్ వైరల్ అవుతా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇటు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అధిష్టానం అట్లాగే ఏఐసీసీ ఎట్లాంటి చర్యలు తీసుకోబోతుందో ఆమె మీద అనేది వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్. ఓవర్ టు స్టూడియో. ఎవరు గెలుస్తారో చూద్దాం. నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి, నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి రేవూరు ప్రకాష్ రెడ్డికి. నేను ఇండిపెండెంట్ అయినా నేను చూద్దాం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఎట్లయినా కూడా నేను గెలుస్తా అని చెప్తున్నా. ఈసారి పర్కాల ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తానని ఈ సందర్భంగా ఈరోజు నిన్నొచ్చి నెక్స్ట్ ఎలక్షన్ గురించి మాట్లాడినావు కదా. 2 ఎలక్షన్ల తర్వాత రేవూరు ప్రకాష్ రెడ్డిని గెలిపియాలని చెప్పినావు.
రేవూర్ ప్రకాష్ రెడ్డి అంటే పరకాలకి తెలియదు, పరకాల అంటే రేవూర్ ప్రకాష్ రెడ్డికి తెలియదు ఎలక్షన్ల మొదట. అవునా కాదా? ఎవరు వచ్చిండు? కొండా మురళి వచ్చి తిరిగితే రేవూర్ ప్రకాష్ రెడ్డి గెలిచిండు. ఈ రోజు 4-5 నియోజకవర్గాలలో తిరిగి ఆ రోజు గెలిపించుకున్న వ్యక్తి, నువ్వు కార్లో కూర్చోబెట్టుకుని తిరిగిన వ్యక్తి ఈ రోజు ఎందుకు గుర్తొస్తలేదు నీకు? అంటే ముఖ్యమంత్రి అయితే కళ్ళు నెత్తికెక్కినాయా అని అడుగుతానా నేను నిన్ను? నాకు భయం లేదు. ఇవాళ పోతే రేపు 2 నాకు. ఎందుకు అనంటే నా బిడ్డ నా కొడుకు ఎవరన్నా చూసుకుంటారు వాళ్ళని. నేను ప్రజల కోసం పనిచేసేదాన్ని, ప్రజల మధ్యలో ఉండేదాన్ని. ఈ రోజు మా నాన్న నాకు అట్లే పెంచిండు, నన్ను భయం లేకుండా పెంచిండు. నేనెవరికి భయపడను, సావుకి భయపడను. కానీ ఈ రోజు చాలా ఈ 2 వరకు ఎందుకయ్యా? ఇయా రాజీనామా చేయమని చెప్పు. ఇయా రాజీనామా చేసి ఎలక్షన్లకు రా. నా ఇల్లు ఇక్కడ మంచినీళ్ళు ఉన్నది, 3 అంతస్తుల బిల్డింగ్ నీకు ఇస్తా. వచ్చి అక్కడనే ఉండి రేవూర్ ప్రకాష్ రెడ్డికి నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి. రేవూర్ ప్రకాష్ రెడ్డి గెలుస్తాడా? లేకపోతే కొన్న కుటుంబంలో ఎవరిని ఉంటుందా గెలుస్తాడు? ఈ రోజు నేను ఈ లోపల మరి ఆయనకి కొంచెం ఆరోగ్యం బాగాలేదు కదా, మరి ఎట్లుంటుందో చూద్దాం. మరి అప్పటి వరకు ఎలక్షన్ వరకు సో అది ఇప్పుడు నేను కొంచెం అది చెప్తే అది బాగోదేమో. కానీ ఇప్పుడు డైపర్లు వేసుకున్న వాళ్ళకి వీళ్ళకి మాత్రం ఇస్తాను అంటున్నారు కదా, అది మాత్రం కొంచెం తప్పని చెప్పి ఆయన ఇప్పటికే నడవలేకపోతున్నాడు, తిరగలేకపోతున్నాడు. ఈయన మరి వృద్ధునికి 80 ఏళ్ళు వచ్చినందుకు ఇస్తా అని చెప్పి అంటుంటే ఈ స్టేజ్ మీద నుంచి నేను మీకు అందరికీ చెప్తున్నా, ఇది గతంలో చెప్పినా కానీ ఇవాళ నేను ఎందుకు చెప్తున్నా అంటే 2 ఏళ్ల గారిని గెలిపేయమని చెప్పి అసందర్భంగా మాట్లాడిండు కాబట్టి, అనవసరంగా నన్ను రెచ్చగొట్టిండు కాబట్టి నేను ఇవాళ రావాల్సి వచ్చింది, ఇంత మాట్లాడాల్సి వచ్చింది. నీ ఇంకా బయటికి తీయాల్సిన చాలా ఉంటాయి. నువ్వు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకొని ఇవాళ అందరు మా లీడర్లు అందరు ఇళ్ల దగ్గర పోలీసు వాళ్ళని పెట్టావు. నువ్వు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోండి. ఎందుకంత భయం నీకు? నువ్వు మాట్లాడింది తప్పని నీకు కూడా తెలుసు కాబట్టి. కొండా మురళి మంచోడు కాబట్టి ఇప్పటి వరకు బయట మాట్లాడలేదు, కొండా సురేఖ మంచిది కాబట్టి మాట్లాడలేదు. చిత్తగట్ల కాదు. ఈసారి కూడా ఖచ్చితంగా పచ్చ కాంగ్రెస్ అనేది మీరు ఖచ్చితంగా బయట పెట్టాలని చెప్పి నేను సవినయంగా కోరుకుంటున్నాను. ఈ రోజు ఇక్కడికి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మరియు పాదాభివందనాలు. నేను చెప్పాలనుకున్నా చెప్పిన